అట్లాగే అయిపోయింది. ఇప్పుడు జరగట్లా. పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ 16,600 ఎకరాలు అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అన్నారు. ఈ 16,600 ఎకరాలు దేనికి కేటాయిస్తారో తెలుసా అండి? కేవలం అమరావతి రైల్వే లైను, రైల్వే స్టేషన్, స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, రైల్వే స్టేషన్ రైల్వే లైన్కి 1,500 ఎకరాలు. తర్వాత ఇప్పుడు మీ దృష్టిలోకి తెచ్చేది ఏంటంటే రైల్వే లైను అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ నంబూరు దాకా ఒక 500 ఎకరాలు, 494 ఎకరాలు కావాల్సి వస్తుంది రైల్వే లైన్. ఓకే, అది మనం ఎవరో మార్చగలిగింది కాదు. కానీ 1000 ఎకరాలలో 24 ప్లాట్ఫార్ములతో రైల్వే స్టేషన్ కడతాడంట. భారతదేశంలోనే అతి పెద్దది. బహుశా నేను అనుకుంటాం భారతదేశంలోనే కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ 1000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ లేదు. భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా. గ్రేటర్ కలకట్టా పాపులేషన్ 2 కోట్లు. హౌరా స్టేషన్ 24 ప్లాట్ఫారం, రోజుకి 1000 రైళ్లు టచ్ చేస్తాయి, రావటం కానీ పోవటం కానీ. రోజుకి 10 లక్షల మంది ప్రయాణికులు దిగటం కానీ ఎక్కటం కానీ చేస్తారు. వాటికి ఇంకా 2 లక్షల జనాభా లేనటువంటి అమరావతి 29 గ్రామాల వారికి సంబంధించి 1000 ఎకరాలలో రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పి నారాయణ గారు అంటున్నాడంటే, ఇదే మాట మామూలుగా అయితే మనం ఏమంటాం, పిచ్చాడెవరో మాట్లాడుతున్నాడు రా అంటాం, అవునా? కానీ బాధ్యత కలిగిన మంత్రి అట్లా మాట్లాడుతూ ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తా